దేశ రక్షణే లక్ష్యం. సీఎం సువేందు సంచలన నిర్ణయం. కేంద్రం చేతికి చికెన్ స్నెక్, శత్రువులకు మాస్ వార్నింగ్. సిలిగురిలో బ్రహ్మాస్త్రాలు, బంగ్లాదేశ్లో భూకంపం పక్కా. సిలిగురి కారిడార్, దీనినే చికెన్ స్నెక్ అని కూడా పిలుస్తారు. ఈశాన్య భారత్లోని రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు సిలిగురి నుంచి వెళ్తాయి. దీంతో పాటు కీలకమైన పైప్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కు ఇదే మార్గం. వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఈ కారిడార్ నేపాల్, భూటాన్, బంగ్లాకు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. చుంబీ లోయ వైపున ఉన్న భూటాన్ భూమి చైనా ఆధీనంలోకి వెళ్తే డోక్లాం ట్రై జంక్షన్ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పట్టు పెరిగిపోతుంది. దీంతో చైనా చుంబీ లోయలో శతఘ్నులు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులు, యుద్ధ విమానాలను సిలిగురి లక్ష్యంగా మోహరించే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. ఈ ప్రదేశంపై దాడి చేసి ఇండియా నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. ఎందుకంటే సిలిగురిలో శత్రువుల అంతు చూసే వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. అధికారంలోకి వచ్చి రాగానే బంగ్లాదేశ్ సరిహద్దు పొడవునా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి భూమి బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సువేందు సర్కార్ ఇప్పుడు సిలిగురి కారిడార్లో 120 ఎకరాల వ్యూహాత్మక భూమిని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఇది చిన్న విషయం కాదు. భవిష్యత్ జాతీయ భద్రతా నిర్మాణంలో ఒక పెద్ద అడుగు. కాస్త వివరంగా చెప్పాలంటే అత్యంత సున్నితమైన ఈ ప్రాంతాన్ని శత్రు భీకరంగా తయారు చేయడానికి ఒక ముందడుగు. కానీ ఇప్పుడే సువేందు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే సిలిగురి కారిడార్లో అసలు సమస్య అక్రమ వలసలు కూడా. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు ప్రధాన సమస్యగా మారింది. డ్రగ్స్, ఆయుధాల సరఫరా వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని దేశ భద్రత దృష్ట్యా కీలకంగా చేశాయి. 2019లో హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ నుంచి సుమారు 1.5 కోట్ల మంది అక్రమ వలసదారులు మన దేశంలోకి ప్రవేశించారని అంచనా. 2021లో బీఎస్ఎఫ్ సిలిగురి సెక్టార్లో 3,500 మంది చొరబాటుదారులను అరెస్ట్ చేసింది. వీరిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారే. కానీ బెంగాల్లో మమతా సర్కార్ కేంద్రానికి సహకరించకపోవడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఎట్టకేలకు బీజేపీ సర్కార్ ఏర్పాటుతో ఇప్పుడు చికెన్ స్నెక్ కారిడార్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం సిలిగురిని 4 స్థాయిల్లో బలోపేతం చేస్తున్నాయి. వాటిలో మొదటిది సైనిక శక్తి. హసిమారా వైమానిక స్థావరంలో రాఫెల్ ఫైటర్ జెట్లను మోహరించారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. బ్రహ్మోస్ క్షిపణులు, ఆకాశ్ మిసైల్ బ్యాటరీలు, కొత్త ఫార్వర్డ్ మిలిటరీ గ్యారిసన్లు, ఇలా యుద్ధానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు హసిమారా బేస్ లో ఉన్నాయి. ఇవన్నీ శత్రు దాడులను ముందుగానే అడ్డుకోవడమే కాక శత్రువుపై ప్రతి దాడులకు సహాయపడతాయి. ఇక రెండోది రహదారి మౌలిక సదుపాయాలు. ఈ ప్రాంతంలో 7 కీలక నేషనల్ హైవేలను భారత్ అభివృద్ధి చేస్తోంది. ఈ మార్గాలన్నీ సైనిక దళాలు వేగంగా కదలడానికి సహాయపడతాయి. ఇక మూడోది సరిహద్దు భద్రత. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక బీఎస్ఎఫ్ కు 600 ఎకరాల భూమి బదిలీ చేసింది. 110 కిలోమీటర్లకు పైగా బంగ్లాదేశ్ సరిహద్దు ఫెన్సింగ్ వేగవంతమైంది. అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్, ఉగ్రవాద కదలికలు తగ్గించడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకుంది. 4వ అంశం భూగర్భ రైల్వే లాజిస్టిక్స్. సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల భూగర్భ రైల్వే మార్గం ప్రణాళికలో ఉంది. డూమ్డాంగి, టిన్మైల్ హాట్, రంగపాని, బాగ్డోగ్రా మార్గాన్ని బాగ్డోగ్రా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు అనుసంధానించారు. దీంతో యుద్ధ పరిస్థితుల్లో రహదారులు దెబ్బతిన్నా సరఫరాలు ఆగకుండా కొనసాగించవచ్చు. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం 1971 బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత భారత్ ఈ ప్రాంతాన్ని మరింత విస్తరించే అవకాశం ఉపయోగించుకోలేకపోయింది. అప్పుడే ఈ భూభాగ భద్రతను శాశ్వతంగా బలోపేతం చేసి ఉంటే ఈ రోజు చికెన్ స్నెక్ అంత ప్రమాదకర బలహీనతగా ఉండేది కాదు. ఏదైతేనేం బెంగాల్లో బీజేపీ సర్కార్ ఎంట్రీతో పరిస్థితులు
మారుతున్నాయి. ఇప్పటి వరకు బలహీనమైన సన్నని మార్గంగా భావించిన చికెన్ స్నెక్ ఇప్పుడు బహుళ రహదారులు, క్షిపణి రక్షణ, వైమానిక శక్తి, సరిహద్దు ఫెన్సింగ్, భూగర్భ లాజిస్టిక్స్, కేంద్ర ప్రత్యక్ష నియంత్రణతో ఐరన్ నెక్ గా మారే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటిదాకా కేంద్రం చేసే చాలా పనులకు రాష్ట్రం అడ్డు తగిలింది. ఇప్పుడు ఈ 120 ఎకరాల భూమిని బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించాలనే కాకుండా ఆ భూమి రక్షణ బాధ్యతలు మొత్తం కేంద్రానికి ఇచ్చేసింది. అంటే పాలనలో కానీ రక్షణ విషయంలో కానీ రాష్ట్రం జోక్యం చేసుకోదు. ఈసారి చికెన్ స్నెక్ లో గేమ్ ఆడాలని చూస్తే రిజల్ట్ శత్రువుల ఊహకు కూడా అందని రీతిలో ఉంటుంది.